నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. వృషభ రాశి వాళ్ళకి ఈ 2025 ఆగస్టు 24వ తేదీ ఆదివారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాలకు వస్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి. వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే కనుక ముఖ్యంగా మీరు ప్రారంభించబోయేటటువంటి పనులలో ఇబ్బందులు అనేవి పెరగకుండా మీరైతే చూసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీరు రేపటి రోజున ఏ పని కూడా బద్ధకంతో చేయకండి. మీరు ఏ పని కూడా పెండింగ్లో వేయకుండా పూర్తి చేసుకునే ప్రయత్నమే చెయ్యండి. ఇక అధికారులను ఉద్యోగస్తులు రేపటి రోజున మీ పనితో ప్రసన్నం చేసుకుంటారు. తద్వారా వారు మీకు సపోర్టుగా నిలిచేందుకు అవకాశాలు కూడా లభిస్తాయి. క్రమంగా మీకు ఉద్యోగ సంస్థలలో ఉండేటటువంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులకు దైవబలం సదా కాపాడుతోంది. ఆర్థిక వ్యవహారాలలో మీకు లాభదాయకమైన ఫలితాలే ఉండబోతూ ఉన్నాయి. ఇక వృషభ రాశి వ్యక్తులకు మీరు చేసే వ్యాపారంలో ఒడిదుడుకులు ఎదురవుతాయి, కానీ వాటిని మీరు సమయస్ఫూర్తితో అధిగమించగలుగుతారు. ఇంకా మీకు మంచి లాభాలను పొందే విధంగా నూతన అవకాశాలు రానున్నాయి. పూర్వీకుల ఆస్తికి సంబంధించినటువంటి వివాదాలలో గెలిచినందుకు మీరు సంతోషంగా ఉంటారు. ఇక మీరు ఏదైనా సామాజిక విషయంలో సామరస్యాన్ని మీరు కాపాడుకోవాల్సి ఉంటుంది. లేదు అని అంటే ఇబ్బందులు తలెత్తవచ్చు. ఇక మీ సీనియర్ సభ్యులతో విభేదాలు పెరగడానికి గల కారణాలను మీరైతే తగ్గించుకోవాల్సి ఉంటుంది. మీ పాత తప్పులకు వారికి క్షమాపణ చెప్పాల్సినటువంటి పరిస్థితులు రావచ్చు. రేపటి రోజున వృషభ రాశి వారికి నూతన రుణ ప్రయత్నాలు రేపటి రోజున సఫలీకృతం అవ్వబోతూ ఉన్నాయి. బంధువర్గంతో ఉండేటటువంటి స్వల్ప వివాదాలు తొలగిపోతాయి. ఈ రాశి వ్యక్తులకు ధనపరమైనటువంటి ఖర్చులు రేపటి రోజున రానున్నాయి. మీరు వాటిని కాస్త అధిగమిస్తే సరిపోతుంది. ముఖ్యమైన పనులు రేపటి రోజున కాస్త ఆలస్యంగా జరగవచ్చు, కానీ మీరైతే వాటిని పూర్తి చేయగలుగుతారు. రేపటి రోజున ఈ వృషభ రాశి వ్యక్తులకు ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కొంచెం నిరుత్సాహం అనేది కనిపిస్తుంది, కానీ సాయంత్రంలోగా మీ పనులు అనేవి పూర్తి చేసుకోగలుగుతారు. ఈ రాశి వ్యక్తులకు నూతన విద్యావకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఉద్యోగ అవకాశం లభించబోతూ ఉంది. మీ ప్రతిభను గుర్తించే పరిస్థితులు రేపటి రోజున కలగనున్నాయి. ముఖ్యమైనటువంటి విషయాలలో మీ నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. మీరు చేపట్టినటువంటి పనులు రేపటి రోజున సకాలంలో పూర్తి కావడంతో మానసిక సంతృప్తి మీకు కలగనుంది. ఇక ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన కూడా వచ్చే విధంగా కనిపిస్తూ ఉంది. కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం మీకు రేపటి రోజున తోడ్పడబోతూ ఉంది. ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు రేపటి రోజున సాఫీగా సాగుతాయి. ఇక మీ స్నేహితులు సహ ఉద్యోగుల అండతో మీరు రేపటి రోజున ఒక ముందడుగు వేస్తారు. ఒక ఇష్టమైనటువంటి వస్తువుని మీరు రేపటి రోజున కొనుగోలు చేసుకునేటటువంటి విధంగా కలిసి రాబోతూ ఉంది. వృషభ రాశి వాళ్లకు రేపటి రోజున ఆరోగ్య విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక ఇబ్బందులను మీరు ఎదుర్కొంటారు. మిత్రులతో ఉండే విభేదాలు తొలగిపోతాయి. మీరు ఓర్పుతో ముందుకు సాగండి. ఆలోచనలు అనేవి స్థిరంగా మారుతాయి. ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. రేపటి రోజున వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి. వృషభ రాశి వాళ్ళు రేపటి రోజున ఆదిత్యాష్టక పారాయణ చేయడం, లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం చేస్తే చాలా మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలని మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.